మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు విధులను మార్చి ఎంజాయ్ చేస్తున్న తీరుపై స్థానికులు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ఇదే అంశంపై ఏఎన్ఎన్ న్యూస్ ఇరిగేషన్ అధికారుల బాగోతం బట్టబయలు చేసింది. విధిలో ఉన్న డిఈ పత్రునాయక్, ఏఈ కిషన్ డోర్నకల్ మండలంలో మద్యం సేవించి లోకాన్ని విధులను మార్చి చిల్లవుతున్న అంశాలపై డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ స్పందించారు. ప్రజలు వర్షాలతో భయాందోళనకు గురవుతుంటే మందు విందులతో ఎంజాయ్ చేయడం సరికాదని అన్నారు. వెంటనే పత్రునాయక్, కిషన్పై ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఇరిగేషన్ అధికారుల పాకోతం వెలుగులోకి వచ్చి తెచ్చిన ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నేను ఇవాళ పొద్దున్న చూడడం జరిగింది ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్ మహబూబాబాద్లో. మహబూబాబాద్ మొత్తం కూడా వర్షాలతో అతలాకుతలం అవుతా ఉంటే, వరంగల్ జిల్లా మొత్తం అతలాకుతలం అవుతా ఉంటే చాలా జవాబుదారీతో ఉండవలసిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇవాళ నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏదో స్క్రోలింగ్ న్యూస్ చూడడం జరిగింది. దాని తర్వాత దాన్ని డీప్గా చూస్తే ఇద్దరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వాళ్ళ ఓన్ ఆఫీసులలో మద్యం సేవిస్తూ కెమెరాలకు చిక్కారు, పోలీసు వాళ్ళు వచ్చారు. అసలు ఇటువంటి ఆఫీసర్స్ ని ఎందుకు చూస్తూ ఉన్నారో నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎస్సీ గారిని, అదేవిధంగా సిఈ గారిని అడుగుతా ఉన్నా. వీళ్ళని వెంటనే సస్పెండ్ చేయండి, ఇక్కడి నుంచి శాఖాపరమైన చర్యలు తీసుకోండి. యావత్ డిస్ట్రిక్ట్ మొత్తం సఫర్ అవుతా ఉంటే వీళ్ళకి మాత్రం వీళ్ళ జల్సాలకు గుర్తుకొస్తున్నాయి. అంటే ఈ పరిస్థితుల్లో వీళ్ళు జల్సాలు చేస్తూ ఉన్నారు అంటే అసలు నార్మల్ పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నది అర్థమవుతా ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్లేస్ వెరీ కీ రోల్ డ్యూరింగ్ సచ్ ఫ్లడ్స్ అండ్ ఎక్స్ట్రీమినస్ కండిషన్స్. ఈ కండిషన్ లో వీళ్ళు ఇంత ఎంజాయ్మెంట్ కి పొందుతూ ఉన్నారంటే అసలు నార్మల్ కండిషన్ వీళ్ళు పనిచేస్తారో లేదో కూడా దేవుడు ఎరుగును. ఇంతటి వాళ్ళని మనం పెట్టుకొని ఇంతటి విపత్త కాలంలో కూడా వీరి విధంగా చేస్తారు అంటే దే ఆర్ అన్ఫిట్ టు బి ఇన్ దేర్ జాబ్. దయచేసి వీరిద్దరి పైన శాఖాపరమైన చర్యలు ఇమీడియట్ గా తీసుకోవాలని చెప్పి ఇటువంటి దాన్ని ఎన్లైటన్ చేసినందుకు ఏఎన్ఎన్ ఛానల్ వాళ్ళని నేను ప్రత్యేకించి అభినందిస్తా ఉన్నా. ఇటువంటి సమస్యలు ఉంటే దృష్టికి తీసుకురండి. మేమందరం కూడా ఎప్పుడు సమస్యలకి ప్రజలకు మేలు విధంగా జరిగే విధంగా పోరాటాలకు మేము కూడా ముందుంటాము. థ్యాంక్ యూ.